నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సఫల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. సఫల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా, సఫల ఏకాదశికి సంబంధించిన పురాణ కథను శ్రవణం చేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. సఫల ఏకాదశికి సంబంధించిన పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, ఒకానొక సమయంలో చంపావతి అనే పేరు కలిగిన రాజ్యాన్ని మహిష్మంతుడనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ మహిష్మంతుడికి 5 కుమారులు ఉన్నారు. వాళ్ళలో పెద్దవాడు లుంభకుడు. ఈ లుంభకుడు అనేటటువంటి పెద్ద కుమారుడు రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నప్పటికీ, రాజు ఆజ్ఞకు విరుద్ధంగా అనేక రకాలైనటువంటి దురాగతాలు చేస్తున్న తరుణంలో, తన సొంత కుమారుడైనప్పటికీ కూడా ఆ మహిష్మంతుడు లుంభకుడికి దేశ బహిష్కరణ శిక్షను విధిస్తాడు. ఆ దేశ బహిష్కరణ శిక్ష ప్రకారం లుంభకుడు అడవులలో సంచరిస్తూ మార్గమధ్యంలో ఒక మర్రి చెట్టు ఉంటే, ఆ మర్రి చెట్టు దగ్గర స్పృహ తప్పి పడిపోతాడు. ఆ రోజు మార్గశిర మాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఆ రోజు ఏకాదశి తిథి ఉండటం వల్ల ఆహారం లభించక స్పృహ తప్పిపోయి మర్రి చెట్టు క్రింద ఉన్నటువంటి ఆ రాజకుమారుడు లుంభకుడికి అనుకోకుండా ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నటువంటి విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. ఆ ప్రయోజనం వల్ల క్రమంగా అతనిలో పరివర్తనం వస్తుంది. ఆ పరివర్తనం వల్ల అడవులలో మంచి కార్యక్రమాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మహిష్మంతుడు తన కుమారుడిని మళ్ళీ రాజ్యానికి పిలిపించి దేశ బహిష్కరణ శిక్షను రద్దు చేసి అతన్ని రాజ్యాభిషిక్తుణ్ణి గావించాడని పురాణాలలో చెప్పడం జరిగింది. అంటే మార్గశిర బహుళ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తగ్గింపజేసుకొని సుగుణాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఎంతటి కష్టసాధ్యమైనటువంటి పనినైనా సరే విజయవంతంగా పూర్తి చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లభిస్తాయి. అందుకే దీన్ని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ సఫల ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. సఫల ఏకాదశి రోజు విష్ణువుని ఉసిరికాయలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దానిమ్మ పండు గింజలు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. అలాగే ఈ సఫల ఏకాదశికి ఉన్నటువంటి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే, ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండటం, అలా వీలు కాని పక్షంలో ఉడకబెట్టని పదార్థాలు స్వీకరించి ఉపవాసం ఉండటం, ఇలా ఉపవాస కార్యక్రమాన్ని నిర్వహించి దేవాలయానికి వెళ్ళి విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాన్ని వెలిగించినట్లయితే 500 సంవత్సరాల పాటు విష్ణువుకు సంబంధించిన తపస్సు చేసిన విశేషమైన ప్రయోజనం కలుగుతుందని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి 500 సంవత్సరాల పాటు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన విశేషమైన ఫలితం కలగాలంటే సఫల ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయండి, ఉపవాసం ఉండండి. ఆ తర్వాత విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఉపవాసం ఉండలేని వాళ్ళైనా సరే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లో వెల్లుల్లిని, ఉల్లిపాయను స్వీకరించరాదు. ఈ నియమం పాటించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, లేదా విష్ణు పంజర స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రజపాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయండి, అంటే దేవాలయాన్ని శుభ్రపరచడం, దేవాలయంలో భక్తులకి ఏదైనా ప్రసాద వితరణ చేయటం, అలాగే దేవాలయంలో ఏదైనా సేవా కార్యక్రమాలు నిర్వహించటం, దేవాలయంలో మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా కూడా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన
శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఎవడైతే ఈ క్షేత్రజ్ఞములకు విభాగాన్ని జ్ఞానచక్షువుతో ఈ జన్మలో తెలుసుకుంటాడో వాడు మళ్ళీ ఆ అవ్యక్తం నుంచి కలగడం కూడా వాడికి ఉండదు. అంటే ప్రళయం తర్వాత మళ్ళీ కల్పనలో పుట్టడం కూడా ఉండదు. వాడు శాశ్వత కైవల్యాన్ని పొందుతున్నాడు అనేది భగవానుడు అంత స్పష్టంగా పేర్కొన్నాడండి. ఇక్కడ ఇలా చెప్పి ఈ శ్లోకంతో పూర్తి చేశాడు. భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుహు అంటే ఎవడు తెలుసుకుంటున్నారో వారు. ఎలా తెలుసుకుంటున్నారో జ్ఞానచక్షుష. దేన్ని తెలుసుకుంటున్నారో క్షేత్రజ్ఞయోరేవం అంతరం. క్షేత్రజ్ఞముల మధ్య ఉన్న తేడాని జ్ఞానచక్షువుతో ఎవరు తెలుసుకుంటున్నారో వారు భూత ప్రకృతి నుంచే మోక్షం పొందుతారు. అంటే ఇప్పుడు మరణించిన తర్వాత పుట్టరు అని మాత్రమే కాదు, కల్పాల్లో కూడా పుట్టరయ్యేవారు అన్న ఎంత అభయం ఇచ్చారండి ఇక్కడ. కనుక ఎంత గొప్పది క్షేత్రజ్ఞ జ్ఞానం. క్షేత్రజ్ఞ విభాగం వల్ల నువ్వు క్షేత్రజ్ఞుడిని తెలుసుకుని నీ స్వరూపము దేనికి అంటనిది, శాశ్వతము, సమము అని తెలుసుకున్నాక మళ్ళీ పుడతావా? ఎందుకంటే సంయోగ సంబంధం ఒక్కొక్కప్పుడు తెంచడం కష్టం, అలాగే అవినాభావ సంబంధం తెంచడం కష్టం, కల్పిత బంధం తెంచడం చాలా సులభం కదా. అది ఇక్కడ వివరిస్తున్నారు. దివ్యమైన ఫలశ్రుతి ఇక్కడ చెప్తున్నది. అంతేకాదు భూత ప్రకృతి మోక్షం కలుగుతుంది, యాంతి పరం, వాడు పరమును పొందుతాడు అన్నాడు ఇక్కడ. దేని నుంచి విడిపోతాడో చెప్పాడు. మరి దేన్ని పొందాలో చెప్పాలండి. ఏదో విడిపోతూ ఊరికిన లాభమే ఉంది, దేన్ని పొందాలో చెప్పాలి. యాంతి తే పరం, వారు పరమమును పొందుదురు. పరమం అంటే సర్వోత్కృష్టమైన బ్రహ్మం, పరమార్థతత్వం బ్రహ్మ, దాన్ని పొందుతారు వారు ఇక్కడ. కనుక ప్రకృతి బంధము నుంచి, భూత ప్రకృతి బంధము నుంచి ముక్తులై పరమాత్మను పొందుతారు అన్నాడు ఇక్కడ. భగవాన్ అంతగా చెప్పాడు. చీకటి నుంచి విముక్తులయ్యారంటేనే వెలుగులోకి వెళ్ళారని అర్థం. కానీ చీకటి నుంచి విముక్తులై వెలుగులోకి వెళ్ళారని చెప్పడంలో మరింత స్పష్టత, మరింత రుచి కలిగిస్తున్నాడు మనకి. ఈ విధంగా ఇంతవరకు మనకి విషయమని చెప్పాడు కదా. మొత్తం ఈ 6 అఖండ ఉపదేశం అండి. మొత్తం క్షేత్రజ్ఞ విభాగ యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు అఖండోపదేశం. ఎక్కడ ఒకటే విషయం చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానం కదా, ప్యూర్ జ్ఞానం, దాని ప్రతిబంధకాలు ఎలా తొలగించుకోవాలి ఇవన్నీ వివరించబోతున్నాడు. కానీ అఖండోపదేశం ఇక్కడ వరకు మనకి తెలిసినది ఏమిటంటే సంసారం దేనివల్ల కలిగింది. మళ్ళీ వెనక్కి వస్తున్నాం అనుకోవద్దు. ఎందుకంటే అనుకున్న దొరికే వరకు మాటిమాటికి చెప్పుకోవాలటండి. అయితే గాని తరించలేం. అది ఎన్ని మార్లు. అందుకే ఆచార్యుడు కూడా చెప్తుంటాడు. ఎందుకంటే ఇంతవరకు అందుబాటులోకి రాలేదు, పైగా అబ్స్ట్రాక్ట్ విషయం, స్థూల విషయం కాదు, సూక్ష్మ విషయం. ఇది తెలియక కొంతమంది అనుకుంటారు అంతా కూడాను శుష్కం అంటారు. శుష్కం, డ్రై సబ్జెక్ట్ అనడం చాలా తప్పండి. ఎందుకంటే ఆనంద స్వరూపమైన ఆత్మ గురించి చెప్తుంటే ఆనందమే రసం, ఇంతకంటే రసవంతమైన సబ్జెక్ట్ ఉండదు. అయితే అర్థం చేసుకోలేని మన యొక్క అవివేకానికి జ్ఞానాన్ని డ్రై అనరాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ డ్రై ఎక్కడుంది? కర్మ. అందులో ఏ విత్తనం వేసినా డ్రైయే. ఏం చేస్తాం? అందుకే నువ్వు ముందు సులక్షణాలు తెచ్చుకో, భక్తి పెంచుకో, తప్పకుండా జ్ఞానం వచ్చేస్తుంది. భక్తి ఉన్నవాడి చిత్తంలో జ్ఞానం భలే వచ్చేస్తుందట. అందుకే మాటిమాటికి భక్తి మాత్రం వదలడైనా. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్నది జీవుడికి సంసారం ఎలా కలిగింది. సంసారం అంటే మాటిమాటికి చెప్పుకోవాల్సింది ఏంటంటే సుఖదుఖానుభవమే సంసారము. ప్రకృతిస్థ గుణైస్సంగ, అక్కడ చెప్పాడు, మర్చిపోరాదు. ప్రకృతిస్థుడై గుణములతో సంగము వల్ల. ఏదైనా పంచమహాభూతాలు, శరీరాలు, ఇంద్రియాలు, వీటి వల్ల పెద్ద బాధ లేదండి. గుణములు ఉన్నాయి, అవేట సత్వరజస్తమో గుణాలతో సంగము. ఆ సంఘం ఏర్పడడం వల్ల అంతఃకరణం వాటితో నిండిపోవడం చేత ఈశ్వర చైతన్యం ప్రసరించగానే ఇది వాటితో కలిపి ఈ దేహేంద్రియాలతో బయట ప్రపంచంలోకి వెళ్ళి ఈ సత్వగుణ, రజోగుణ, తమోగుణ జనితమైనటువంటి భావాలకి తగ్గ సత్వగుణ, రజోగుణ, తమోగుణ పదార్థాలను, విషయాలను అనుభవిస్తూ ఆ మూడింటితో కూడిన సుఖదుఖాలు పొందుతుంది. సత్వగుణంతో కూడిన సుఖదుఖాలు, రజోగుణంతో కూడిన, తమోగుణంతో కూడిన పొందుతుంది. దీని గుణసంగం అంటారు. ఈ గుణసంగం వల్ల సుఖదుఖాలు ఏర్పడుతున్నాయి, వాసనలు అవుతున్నాయి, అవి జన్మల్లోకి లాగుతున్నాయి. కనుక చిక్కంత ఎక్కడొచ్చింది? గుణసంగము చేత. గుణసంగం ఎలా కలిగింది? ప్రకృతిస్థుడు కావడం చేత. కనుక ఇప్పుడు ట్రీట్మెంట్ దేనికి చేయాలి? గుణములకి. గుణములతో కూడినదే ప్రకృతి, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే గుణాలంటే నీకు తెలియాలిగా. తెలుసండి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం పేర్లు తెలియడం కాదు, వాటి స్వభావాలు ఏమిటి, వాటి స్వరూపములు ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుని
ఆ మూడు ఎక్కడో లేవు, ఇక్కడ పేరుకుపోయి ఉన్నాయని తెలియాలి. ఈ పేరుకుపోయి ఉన్న వాటి కారణం చేతనే నేను తాదాత్మ్యం చెందిపోయి జన్మలు 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 తీసుకుంటూ తిరుగుతున్నాను. కానీ ఈ గుణసంగం ఏదైతే ఉందో అది సంసారానికి కారణం గనక, సంసారం నుంచి మోక్షం కావాలి అంటే గుణములతో సంగం విడిచిపెట్టాలి కనుక, విడిచిపెట్టవలసిన గుణములు ఏమిటో ముందు తెలుసుకోవాలి. 3 గుణాలు విడిచిపెట్టవలసినవే. ఆ గుణములు గురించి గ్రహించాలి. గుణములు విడిచిపెట్టిన వాడిని ఏమంటారు? గుణాతీతుడు అంటారు. అందుకే ప్రకృతిస్థత్వం మనకు వచ్చినటువంటి వచ్చిపడ్డ పెద్ద అవస్థ ఏమిటి? ప్రకృతిస్థత్వం, ప్రకృతిస్థుడుగా అవడం అన్నాడు. ఆ మాట గొప్పగా అన్నారండి. నిజంగా ప్రకృతిస్థుడువు కావు, కానీ ప్రకృతిస్తత్వం, తనం అనే మాట అంటుంటాం. అలా ప్రకృతిస్థుడుగా అయిపోవడం అని అక్కడ అర్థం. అటువంటి ప్రకృతిస్తత్వం గుణేషు చ సంగః, ఇవే సంసార కారణం ఇత్యుక్తం. అది చెప్పబడింది కదా. కస్మిన్ గుణే కథం సంగః, ఏ గుణాలతో ఏ విధంగా సంఘం ఏర్పడుతుంది? కేవా గుణాః, ఆ గుణములేమిటి? కథం వాతే బద్ధనంతి, ఆ గుణములు జీవుణ్ణి ఎలా బంధిస్తున్నాయి? ఇది గుణేభ్యశ్చ, గుణమని పేరు భలే పెట్టారండి. గుణం అంటే ఎన్నో చెప్పచ్చు, కానీ క్వాలిటీ అని మొదలుకుని గుణం అంటే తాడు, అదే బంధించేస్తుంది. త్రిగుణములు చేరిచి తీర్చియల్లిన వల, అది బంధిస్తుంది చేపగాన్ని. ఆ త్రిగుణాలే పట్టుకోవాలి. అందుకే గుణం పేరు బలేదు, 3 బంధిస్తాయి. ఇది గుణేభ్యశ్చ మోక్షణం కథం స్యాత్, గుణములే బంధించేని తెలిసిపోయింది. కానీ ముందు బంధం గుర్తించాలి కదా, అప్పుడు మోక్షానికి ప్రయత్నం. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. కోవాకిలాయం మహిమాభిధానో యత్సత్తయైకః ప్రభవేన్మహాత్మా. సాన్నిధ్యమాత్రాత్ పరమప్రశాంతిదాతృత్వమేతద్ధి మహత్వవాచ్యం. ఆధ్యాత్మిక సాధన మీద బాగా ఆసక్తి గలవాళ్ళు, కొంత పట్టు సాధించిన వాళ్ళు అడవుల్లో వెతుక్కుంటూ మహాత్ములను ఎక్కడొక్కడ పట్టుకుని వాళ్ళ సేవ చేసి ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ రోజుల్లో ఊళ్ళలోనే ఆశ్రమాలు, మఠాలు. ఇంతమంది గురువులు ఊరు చుట్టూతా కనిపిస్తూ ఉంటే వీళ్ళల్లో ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిది నిజమైన మహిమ? ఏ గురువుని మనం ఆశ్రయించాలి? అది ప్రశ్న. ఇది చాలామందిని ఈ రోజుల్లో ఇబ్బంది పెట్టే ప్రశ్నే. ఏ గురువుని మనం ఆశ్రయించాలి? అందరూ ఒకే గురువు దగ్గరికి వెళ్ళాలయ్యా, ఆయనే ఉత్తమోత్తరం అని ఒక నిర్ణయం చేద్దామంటే ఆయన మరి కొంతమందిని స్వీకరిస్తున్నాడేమి, అందరినీ స్వీకరించడం లేదేమి? అంచేత ఈ చిక్కు సమస్యను మనం పరిష్కారం చేసేది ఎట్లాగా? దానికి చెబుతున్నారు కోవాకిలాయం మహిమాభిధాన. మహిమలు అంటావు కదా, మహిమ అంటే ఏమిటి అని ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పగలరు అంటే స్వామి చెబుతున్నారు, ఎవరో కాదయ్యా, నువ్వే సమాధానం చెప్పగలవు. ఏది నిజమైన మహిమ అంటే ఎవరి సన్నిధిలో ఉంటే నీకు అకారణమైనటువంటి విశాలమైనటువంటి ప్రశాంతి లభిస్తుందో వాడే నిజమైన మహాత్ముడు. ఆ ప్రశాంతే నిజమైనటువంటి మహిమ. అకారణ ప్రశాంతి, విశాలమైన ప్రశాంతి, సుస్థిరమైన ప్రశాంతి నీకు లభించాలి. దేని చేత? ఆయన సన్నిధి మాత్రం చేతనే. అలా సన్నిధి మాత్రం చేతనే ఎవడైతే ప్రశాంతి తరంగాలను నీలో వ్యాపింపజేయగలడో వాడు నీకు మహాత్ముడు. అంతవరకే. ఇంకొకడు నీలో ప్రసరింపజేయలేకపోయినంత మాత్రం చేత వాడు మహాత్ముడు కాదని నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆయన ఎవరిని ఉద్ధరించదలుచున్నాడో వాడికి మాత్రమే శాంతి తరంగాలను ప్రసరింపజేస్తాడు. నీకు వాడికి జన్మజన్మాంతరమైనటువంటి సంబంధం ఉందా లేదా నిర్ణయించేది నువ్వు కాదు, ఆయన నిర్ణయిస్తాడు. నిర్ణయించి తను వీడిని ఉద్ధరించదలుచుకుంటే శిష్యుడిగా ఎవరిని స్వీకరించబోతున్నాడో వాడిలోకి శాంతి తరంగాలను ప్రసరింపజేస్తాడు. ఆ శాంతి తరంగాలను బట్టి నువ్వు నిర్ణయం చేసుకో. నీ హృదయాల్లో చూసుకో, నీ హృదయంలోకి శాంతి ఎలా వస్తోంది. అకారణమైన శాంతి కలగాలి, సుస్థిరమైన శాంతి కలగాలి. ఆ శాంతిని కొలవద్దగా పెట్టుకుని మహాత్ములను నిర్ణయించుకో అని మనకి సూటిగా ఉపదేశం చేస్తున్నారు. ఈ ఉపదేశాన్ని మనం పూర్తిగా నిశ్చలమైన హృదయంతో మన ప్రశాంతిని మనం పరిశీలించుకుంటూ నిర్ణయించుకుందాం. జయ గురుదత్త. సహ
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:53. తిథి ఏకాదశి రాత్రి 12:41 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 10:02 వరకు, వర్జం రాత్రి 2:01 నుంచి 3:37 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:25 నుంచి 5:09 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:58 నుంచి 2:37 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం ఆదివారం. అలాగే అందరికీ కూడా, అంటే వైష్ణవులకు, మాధ్వులకు, స్మార్తులకు కూడా సఫల ఏకాదశి. అలాగనే ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, చన్నీటితో స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసంతో నివేదన చేసి ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం, రోజంతా భగవన్నామంతో గడపడం, విశేషించి ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉండడం. ఈ పాయసం పూర్తిగా పాలతో వండితే హవిద్రవ్యం అవుతుంది. బియ్యాన్ని నేతితో తడపాలి, పాలతో వండాలి. అటువంటి హవిద్రవ్యం తీసుకోవచ్చు ఉపవాసం రోజున కూడా. ఆ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే మన కార్యాలు అన్నీ కూడా సఫలమవుతాయి. విశేషించి ఆదివారం కాబట్టి మనం సూర్యారాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జాగారం చేయడం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందవచ్చు. ధనుర్మాసంలో 22వ శుభదివసం సందర్భంగా ప్రకృతి చాలా రమణీయంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఈ భూమండలంలో పెద్ద పెద్ద రాజులు మేమే గొప్పవారు అని అహంకారాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఆ అహంకారాన్ని విడిచిపెట్టి నీ దయాదాక్షిణ్యాల కోసం వచ్చిన వారు నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. వారంతా కూడా నీ సింహాసనం చుట్టూ చేరి ఉండగా వారిని నువ్వు అనుగ్రహించడానికే వారిని అందరినీ కూడా దగ్గరికి తీసుకున్నావు. అలా మేము కూడా వారిలా నీ సన్నిధికి వచ్చాం. సూర్యకిరణాలు సోకిన వెంటనే వికసించే తామర పువ్వులాగా సుందరమైన నీ కళ్ళు మెల్లమెల్లగా తెరుచుకుని మమ్మల్ని ఆనందింపచేయి స్వామి. చిరుగంటలాగా, విచ్చిన తామర పువ్వులాగా ముద్దులొలికేటువంటి నీ కన్నులు అరమోడ్పులతో విప్పి మాపై అనుగ్రహంతో ప్రేమగా దయగా చూడు. నీ వికసిత నయనములతో మమ్మల్ని చూడవయ్యా. సూర్యచంద్రులు ఒక్కసారే ఆకాశంలో ఉదయించినట్టుగా ఉండే నీ 2 దివ్యనేత్రాలు ఒక్కసారి మా వైపు తిరిగి మమ్మల్ని కటాక్షించాలి స్వామి. నీ దివ్యమైనటువంటి కరుణాకటాక్షాలతో మా పూర్వజన్మ కర్మలు అన్నీ పోతాయి. నీ చల్లని చూపులతో మమ్మల్ని చూడు స్వామి అని ప్రార్థిస్తోంది. నేటి ఆణిమిత్యాలు. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్ళ లాంటివి. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. అల్లదివో శ్రీహరివాసము 10,000
తిరుపతి క్షేత్రంలో ముగ్గురు పద్మావతులు ఉన్నారు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో అధివసించి ఉన్నటువంటి వ్యూహస్వరూపమైనటువంటి లక్ష్మీదేవి ఒకరు. కౌస్తుభము ఉండే చోట ఆమె ఉంటుంది అని. అటువంటి లక్ష్మీదేవి ఒకరైతే, ఒకానొకప్పుడు త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చినటువంటి వరాన్ని పూర్తి చెయ్యడం కోసం పరమాత్మ సంకల్పం చేస్తే, ఆకాశరాజు నారాయణవనంలో భూమిని దున్నుతున్నప్పుడు ఒక మందసం లభించి ఆ పెట్టెని విప్పి చూసినప్పుడు ఆ పద్మాలలో పడుకుని అయోనిజగా తనంత తానుగా ఆవిర్భవించినటువంటి పద్మావతి ఒకరు. ఆమెని పరిణయం చేసుకున్నాడు. అందుకని పద్మావతి పరిణయమై ఆమె ఆయనతోటే ఉంటుంది వెంకటాచలంలో, ఆనంద నిలయంలో. కాబట్టి ఆ పద్మావతి ఆయనతో ఉంది ఒకటి. రెండవ పద్మావతి లక్ష్మీదేవి, ఎప్పుడూ ఆయనని విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఆయన శక్తి స్వరూపమైన నిత్యానపాయని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి ఎవరు ఉన్నదో ఆ తల్లి ఒకప్పుడు కలియుగంలో ప్రజలని ఉద్ధరించడానికి స్వామివారు బయలుదేరి రావడానికి వీలుగా ముందు దయాస్వరూపిణి అయి కదిలి కొల్హాపురాన్ని చేరుకుంది. తదనంతరము ఆమె పాతాళలోకానికి వెళ్ళి కపిల మహర్షి దగ్గర ఉన్నది. ఉన్నప్పుడు ఆ మహాలక్ష్మి మళ్ళీ భూమి మీదకి రావాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీ వెంకటేశ్వరుడే అమ్మవారి కోసం తిరు ఈశానూరు అంటారు. ఆ తిరు ఈశానూరు క్షేత్రంలో ఇవాళ పద్మావతి అమ్మవారి దేవాలయం ఎక్కడుందో అక్కడ కోనేటి ఒడ్డున కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం తిథి నాడు సహస్ర రేకులతో ఒక పద్మం విచ్చుకుంది. ఆ విచ్చుకున్న పద్మంలోంచి ఆవిర్భవించింది మహాలక్ష్మి. అందుకే ఆమె కార్తీక మాస శుక్లపక్ష పంచమి నాడు ఆవిర్భవించింది. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలన్నీ కూడా కార్తీక మాసంలో జరుగుతాయి. ఆ తల్లిని వెంకటాచలానికి రమ్మని స్వామి అడిగారు. నీ కోసమని భక్తులు ఎందరో కొండ మీదకి వచ్చి నిన్ను సేవిస్తూ ఉంటారు. నేను ఇక్కడే తిరుపతి పట్టణంలో క్రిందనే ఉండిపోతాను. ఉండిపోయి నా దగ్గరికి వచ్చి భక్తులందరూ మొట్టమొదట అమ్మ అని నన్ను సేవిస్తూ ఉంటారు. నేను నన్ను సేవించినప్పుడు నాకు చేసినటువంటి సేవలు ఉత్సవాలు నీకు చేసినటువంటి సేవలుగా, నీకు చేసినటువంటి ఉత్సవాలుగానే భావించి నీ అనుగ్రహాన్ని భక్తులకి సముపార్జించి పెట్టడంలో వారికి ఉపకారం చేస్తూ ఉంటారు. నాకు ఒక్కటి చాలు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించాను కనుక ఆ బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి సమయంలో నాకు పసుపు కుంకం చీర, దానితో పాటుగా నువ్వు మెడలో వేసుకుని కొంతసేపు ఉంచుకున్నటువంటి మాలని బహుమానంగా పంపించు. వాటిని నేను ధరిస్తూ ఉంటాను. నేను ఇక్కడ తిరుపతి పట్టణంలోనే ఉంటానని అమ్మవారు తిరుపతి పట్టణంలో ఉండిపోయింది. కాబట్టి అక్కడికి ఇద్దరు పద్మావతులు, ఆకాశరాజుకి భూమి దున్నుతున్నప్పుడు లభించిన పద్మావతి వెంకటేశ్వరుడి చేత పరిణయమాడబడినది ఒకటి. శ్రీ వెంకటేశ్వరుడు తపస్సు చేస్తే పద్మసరోవరంలోంచి సహస్ర రేకులు కలిగినటువంటి పద్మము నుండి కార్తీక మాస శుక్లపక్ష పంచమి శుక్రవారము నాడు ఆవిర్భవించినటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి. వ్యూహలక్ష్మిగా స్వామివారి వక్షస్థలంలో కౌస్తుభమణి ఉండేటటువంటి ప్రాంతంలో ఆయనను ఆవహించి ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం ఒకటి. ఆమె కూడా పద్మావతి. అందుకని ఆయన వక్షస్థలమును అధివసించి ఉంటుంది తప్ప పక్కన ప్రకటనముగా అమ్మవారు ఉండదు. ఏకమూర్తిగా వెంకటాచలంలో స్వామి ఒక్కరే పద్మపీఠం మీద నిలబడి ఉంటారు. అమ్మవారు ఆయన గుండెలలోనే ఉంటుంది. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు తక్షాంతి సంవర్ధిని అంటారు ఆవిడ దయాస్వరూపిణి. భగవంతుని యొక్క అపారమైనటువంటి దయకు ఆమె సంకేతం. మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం. పాపమునందు అనురక్తి బాగా పెరిగిపోయి అధర్మాచరణం చేస్తూ జనులను హింస చేసేటటువంటి వాళ్ళని ఇంకా
లక్షల మందిని కూడా తెగటార్చేసాయి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు. ధర్మ వ్యతిరేకమైనటువంటి నడవడిని ఆయన అంగీకరించలేదు. ఎందుకనంటే అసలు భగవంతుని యొక్క ప్రధానమైన లక్ష్యమే ధర్మ సంస్థాపన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భీష్ముడు పాండవుల అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారి క్షేమ సమాచారాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. వారి ఎదుగుదల గురించి, వారి బలం గురించి కౌరవులకు చెప్తూనే ఉన్నాడు. జాగ్రత్త జాగ్రత్త అని. కౌరవులు ఆ మాటలను పట్టించుకోలేదు. ఘోషయాత్ర పేరుతో పాండవుల వద్దకు వెళ్ళి భంగపడ్డారు. గంధర్వుల చేతిలోనే కాకుండా పాండవుల చేతిలో కూడా తీవ్రమైన పరాభవాన్ని పొందారు. ఈ లోపల పాండవులకు అజ్ఞాతవాసం పూర్తి అయింది. అది కౌరవులు తెలుసుకోక పాండవులపై యుద్ధ ప్రయత్నం చేశారు. అప్పుడు భీష్ముడు యుద్ధం వద్దు అని మొత్తుకున్నాడు. చెప్పాడు కదా. అయినా కౌరవులు ఎవరూ వినలేదు. పాండవులను బంధించి తీరాలని విరాట్ నగరానికి వెళ్ళాడు. అప్పుడు జరిగిన ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడి చేతిలో భీష్ముడితో సహా కౌరవులందరూ ఘోరంగా ఓడిపోయారు. ఆ ఘటనతో భీష్ముడు అర్జునుడి శక్తిని, పాండవుల సామర్థ్యాన్ని, తాతగారి స్థానంలో ప్రతి సందర్భంలోనూ కౌరవులకు చెబుతూనే ఉన్నాడు. వద్దయ్యా, వదిలేసేయండి, చాలా శక్తివంతులు. కానీ కౌరవులే తాతగారిని పట్టించుకోలేదు. ఆయన మాటలు వినలేదు. అప్పుడు భీష్ముడు రాయబారాలతో అయినా తన కోరిక తీరుతుందేమో, కౌరవ పాండవులు కలిసి ఉంటారేమో అని ఆశించాడు. అవి కూడా భీష్ముడికి నిరాశే మిగిల్చాయి. ఏ ఒక్క రాయబారమూ సఫలం కాలేదు. సంధి సమరంగా మారిపోయింది. భీష్ముడి ఆశయము, చేసిన కృషి అంతా వ్యర్థమైపోయింది. ఇలా భీష్ముడి జీవితం ఆటుపోటులతో సాగింది. ఆయన మనస్సుకు ఎన్నో గాయాలయ్యాయి. ఇలా ఆ యోగి ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా కురురాజ్య క్షేమాన్నే కోరుకున్నాడు. ఇరుపక్షాల వారికి న్యాయం జరగాలని ఆశించాడు. వారు స్నేహంగా ఉండాలని కోరుకున్నాడు. ఇది భీష్ముడి జీవితం. ఇది భీష్ముడు ప్రవర్తించిన తీరు. తన జీవిత కాలమంతా రాజసింహాసనానికి అంగరక్షుడిగా నిలబడినటువంటి భీష్ముడు. భీష్ముడికి యుద్ధం సంభవించినప్పుడు తన చివరి సమయంలో సర్వసైన్యాధ్యక్షుడై నిలబడవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇది కూడా కర్మనే అనుకున్నాడు. అప్పుడు కూడా భీష్ముడు ధర్మాన్ని మాత్రం తప్పలేదు. యుద్ధభూమిలో యుద్ధ నియమాలను ఏర్పాటు చేశాడు. తాను ఉన్న 10 రోజులు వీరులు ఆ కట్టుబాటుల్లోనే యుద్ధం చేసేలాగా చూశాడు. జాగ్రత్తగా చేశాడు. ఇప్పుడు ఈ భీష్మ పర్వంలో అత్యంత ప్రధానమైనది భగవద్గీత. దీనిని భగవంతుడు యుద్ధ ప్రారంభంలోనే ఉపదేశించాడు. గీత గురించి కొద్దిగా తెలుసుకుందాం. భగవంతుడు గీతను విశ్వమానవులకు దృష్టిలో పెట్టుకొని అర్జునుడికి హితోపదేశం చేశాడు. అర్జునుడి బహిరంగ స్వరూపం మీద కాకుండా ఆంతరింగిక స్వరూపం మీద దృష్టి పెట్టి భగవంతుడు సమాధానాలు చెప్పాడు. అందుకే భగవద్గీత అర్జునుడి సమస్యకే కాకుండా రాబోయే కాలంలోని సమస్త జీవుల సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గంగా ఉండేలాగా ఉపదేశించబడింది. అందుచేతనే భగవద్గీత ప్రస్తుత సమస్యను నివారిస్తుంది. రాబోయే రేపటి సమస్యను తగిన సమాధానం చెప్పి నివారిస్తుంది. ప్రతి వ్యక్తికి, ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తూ ఉంది. కనుక భగవద్గీత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కలియుగంలో మానవులను ఉద్ధరించటానికే భగవంతుడు గీతను అందించాడు. భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పారాయణ చేస్తే పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. 2వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే ఆత్మజ్ఞానం లభిస్తుంది. 3వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే ప్రేతత్వం తొలగిపోతుంది. దుష్టశక్తుల నుండి విముక్తి కలుగుతుంది. 4వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పరిసరాలు పవిత్రమవుతాయి. వృక్షరక్షణ జరుగుతుంది.
చెట్లు తరిస్తాయి. 5వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పక్షిజాతి రక్షించబడుతుంది, పక్షులు తరిస్తాయి. 6వ అధ్యాయాన్ని పారాయణం చేసిన వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవుతారు, శ్రీహరిలో కలిసిపోతారు. 7వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పితృదేవతలు తరిస్తారు, వంశాభివృద్ధి జరుగుతుంది. నీచ జన్మను ఎత్తిన వారు కూడా తరిస్తారు. 8వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే రాక్షస పీడలు తొలగిపోతాయి, బ్రహ్మరాక్షస విముక్తి కలుగుతుంది. 9వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే దానాలు పుచ్చుకున్న దోషాలు తొలగిపోతాయి. 10వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే అందరినీ పూజించిన ఫలము లభిస్తుంది. 11వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే రాక్షస విముక్తి కలుగుతుంది. 12వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే మృత సంజీవిని శక్తి కలుగుతుంది. 13వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే చండాలత్వం నుండి విముక్తి కలుగుతుంది. 14వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే జారత్వము, శ్రీహత్య దోషాదులు నశిస్తాయి. 15వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పశు సంపద వృద్ధి చెందుతుంది, పశువులు తరిస్తాయి. 16వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే గొప్ప ధైర్యం లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. 17వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే సర్వవ్యాధులు నయమైపోతాయి. 18వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే సర్వయజ్ఞాల ఫలము లభిస్తుంది. కనుక శంకరాచార్యుల వారు భజగోవింద స్తోత్రంలో చెప్పినట్లుగా భగవద్గీత కించితదీత, భగవద్గీత కించితదీత, కొంచెమైనా భగవద్గీతను చదవండి, చదివేవాడికి యముడు ఏమీ చేయలేడు అని ఉంది. ఇంతటి భగవద్గీత పరమ భాగవతుడైనటువంటి భీష్ముడికి సంబంధించిన పర్వంలోనే ఉంది కదా. మహాభారత యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది. అందులో భీష్మ పితామహుడు పూర్తిగా 10 రోజులు యుద్ధం చేశాడు. ఈ 10 రోజుల యుద్ధంలో ఎంతో జీవితాన్ని చూశాడు. యుద్ధ ప్రారంభం నుండే భీష్ముడు మనస్సులో ఆంతర సంఘర్షణ జరుగుతోంది. భీష్ముడిని నిరాశ, నిస్పృహ, నిర్వేదము ఆవహించాయి. యుద్ధంలో దుర్యోధనుని నిందలను పొందాడు, సూటిపోటి మాటలను, తిట్లను భరించాడు, పాండవుల మెప్పులను పొందాడు, అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు, భగవంతుడినే మెప్పించాడు. మొదటి రోజు యుద్ధంలో కౌరవసేన మొత్తం ఒక్కటై నిలిచి పోరాడింది. అప్పుడు అర్జునుడు పాండవ సేనను వజ్రవ్యూహంలో నిలబెట్టి భీష్ముడిని ఎదిరించాడు. ఈ మొదటి రోజు యుద్ధ ప్రారంభంలోనే పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడు. భీష్ముడు విజృంభిస్తుంటే అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే ఆయన ధాటిని అడ్డుకొన్నారు. ఈ రోజున భీష్ముడు విరాటుడి పుత్రుడైన శ్వేతుడిని వధించాడు. 2వ రోజున భీష్ముడు మహావ్యూహాన్ని పన్ని యుద్ధానికి దిగగా అర్జునుడు క్రౌంచ వ్యూహాన్ని పన్ని ఆయన్ని ఎదిరించాడు. ఈ రోజున అర్జునుడు భీష్ముడిని బాగా బాధించాడు. భీముడు కళింగరాజును వధించాడు. అభిమన్యుడు విజృంభించగా భీష్మద్రోణులు తట్టుకోలేకపోయారు. 3వ రోజున భీష్ముడు గరుడ వ్యూహాన్ని పన్నగా అర్జునుడు అర్ధచంద్రాకార వ్యూహాన్ని పన్ని ఎదిరించాడు. యుద్ధంలో ఈ 3వ రోజు భీష్ముడి జీవితంలో ప్రత్యేకమైంది, విశేషమైంది. ఈ రోజున పాండవులు చూపిన బల ప్రదర్శనకు కౌరవసేన తట్టుకోలేకపోయింది. దాన్ని చూసి దుర్యోధనుడు కోపించి భీష్ముడిని నిందించాడు. అందుకు భీష్ముడు కోపించి చెలరేగిపోయాడు. అప్పుడు పాండవులెవరూ ఆయనను తట్టుకోలేకపోతే భగవంతుడైన శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు. చక్రాన్ని చేతిలో పట్టుకొని భీష్ముడి మీదకు దాడి చేశాడు. భీష్ముడు కృష్ణుడిని స్తుతించాడు. అప్పుడు అర్జునుడు భగవంతుడిని పట్టుకొని శాంతింపజేశాడు. భీష్ముడు దాడిని నివారించాడు. 4వ రోజున కౌరవ పాండవ పక్షంలో ఎవరు ఏ వ్యూహాన్ని పన్నలేదు. యుద్ధం మాత్రం తీవ్రంగా జరిగింది. ఈ రోజున అభిమన్యుడు విజృంభించాడు. ఈ రోజున దృష్టద్యుమ్నుడు శలపుత్రుణ్ణి వధించాడు. భీముడు కౌరవ పక్షంలోని గజసేనును వధించాడు.
భీష్మ భీములకు ఘోర యుద్ధం జరిగింది. సాత్యకి భూరిశ్రవులకు యుద్ధం జరిగింది. రణభూమిలో భీమ ఘటోత్కజులు అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శించారు. అప్పుడు తన పక్షంలోని వారు పాండవుల చేతిలో నశిస్తూ ఉండటాన్ని చూసి దుర్యోధనుడు ఎంతో బాధపడ్డాడు. భీష్ముడి వద్దకు వచ్చి ఏడ్చాడు. అప్పుడు భీష్ముడు కృష్ణార్జునులే నరనారాయణులు అని చెప్పాడు. శ్రీకృష్ణుడి మహిమను తెలిపాడు. అయినా దుర్యోధనుడు నమ్మలేదు, యుద్ధం ఆపలేదు. 5వ రోజున భీష్ముడు మకర వ్యూహాన్ని పన్నగా పాండవులు స్యేన వ్యూహాన్ని పన్ని ఆయన్ను ఎదిరించారు. ఈ రోజున భీష్ముడితో భీముడు పోరాడాడు, అర్జునుడు పోరాడాడు. కౌరవ పక్షంలోని భూరిశ్రవుడు సాత్వికీ పుత్రులను వధించాడు. 6వ రోజున భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని పన్నగా అర్జునుడు మకర వ్యూహాన్ని పన్నాడు. ఈ రోజున భీమ దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో యుద్ధం చేశారు. తర్వాత భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేసి ఓడించారు. 7వ రోజున భీష్ముడు మండల వ్యూహాన్ని పన్నాడు. ధర్మరాజు వజ్రవ్యూహాన్ని పన్నాడు. ఈ రోజున అర్జునుడు సుశర్మ మొదలైన వీరులతో యుద్ధం చేశాడు. తర్వాత పాండవులందరూ భీష్ముడిపైకి దాడి చేసి యుద్ధం చేశారు. 8వ రోజున భీష్ముడు కూర్మ వ్యూహాన్ని పన్నగా పాండవ సేనాపతి అయినటువంటి దృష్టద్యుమ్నుడు శృంగాట వ్యూహాన్ని పన్నాడు. ఈ రోజున భీష్ముడు విజృంభిస్తూ ఉండగా మరో పక్కన భీముడు 8 మంది ధృతరాష్ట్రపుత్రులను వధించాడు. అలంబసుడనే రాక్షసుడు అర్జునుడి పుత్రుడైన ఇరావంతుణ్ణి వధించాడు. ఘటోత్కచుడి దాటిని దుర్యోధనుడు సహించలేకపోయాడు. భగదత్తుడు భీముడితో యుద్ధం చేశాడు. పాండవులను వధించమని దుర్యోధనుడి భీష్ముణ్ణి బాగా బలవంతపెట్టాడు. తీవ్రంగా నిందించాడు. మనస్సుకు బాధ కలిగించాడు. 9వ రోజున భీష్ముడు సర్వతోభద్ర వ్యూహాన్ని పన్నగా పాండవులు ఏ వ్యూహాన్ని పన్నలేదు. శిఖండిని ముందుంచుకొని యుద్ధం చేశారు. ఈరోజు కూడా భీష్ముడికి ఎంతో విశేషమైనది. 2వసారి భీష్ముడు భగవంతుడైన శ్రీకృష్ణుడి యుద్ధంలోకి దింపాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈసారి చెన్నాకోలను పట్టుకొని భీష్ముడి మీదకు సింహంలాగా దూకాడు. అప్పుడు అర్జునుడు ఎంతో ప్రార్థించి కృష్ణుడిని శాంతింపజేశాడు. మళ్ళీ యుద్ధం చేశాడు. ఈరోజు రాత్రి సమయంలో శ్రీకృష్ణుడితో పాటు వచ్చిన పాండవులకు భీష్ముడు తన మరణ రహస్యాన్ని తానే స్వయంగా చెప్పాడు. 10వ రోజు భీష్ముడికి సంబంధించింది చివరి రోజు. ఈ రోజున ఇరుపక్షాల వారు ఏ వ్యూహాలు పన్నలేదు. కౌరవులు భీష్ముడిని ముందుంచుకొని యుద్ధం చేయగా పాండవులు శిఖండిని ముందుంచుకొని యుద్ధం చేశారు. ఈ రోజున దుర్యోధనుడు ఇప్పుడు కర్ణుడు ఉన్న బాగుండేది అని భీష్ముడిని బాగా రెచ్చగొట్టారు. అందుకు భీష్ముడు కోపించి విజృంభించాడు. అప్పుడు కౌరవ వీరులు అందరూ భీష్ముడిని రక్షించారు. మరోవైపున అర్జునుడితో దుశ్శాసనుడు పోరాడాడు, కానీ అడ్డగించలేకపోయాడు. ఇంకొక వైపున ద్రోణుడు తనకు కనిపిస్తున్న అపశకునాల గురించి అశ్వత్థామకు చెప్పాడు. ఇంతలో భీమార్జునులు కలిసి కౌరవ సేనపై విజృంభించారు. అందరినీ నివారించారు. అప్పుడు భీష్ముడు చేసిన ఆ చివరి యుద్ధంలో అర్జునుడు భీష్ముడి యొక్క ప్రతి విల్లును విరగొట్టాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, ఈ పాండవులకు శ్రీకృష్ణుడు అండగా ఉన్నాడు కనుక వీరు బ్రతికిపోయారు. లేకపోతే నా ఒక్క ధనస్సుతో వీరినే కాదు ముల్లోకాలను నాశనం చేయగలను. జరిగిన వినాశనం చాలు. ఇక నేను యుద్ధం మాని శాంతంగా ఉంటాను. తానే శాంతంగా అనుకున్నాడు కాబట్టి అయిపోయింది, లేకపోతే ఏం జరిగేదో. లేకపోతే అంతే, పాండవులు మాత్రం బతికేవారేమో కృష్ణుడి కృప నుంచి. పాండవుల తట్టు ఉండేవాళ్ళు మొత్తం అంతా నాశనం అయిపోయేవారు. ఇక నేను యుద్ధం మాని శాంతంగా ఉంటానన్నాడు. అంటూ జరిగిన ప్రాణ నష్టాన్ని చూసి ఎంతో బాధపడ్డాడు. భీష్ముడి హృదయం కంపించిపోయింది. అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు అర్జునుడు బాణాలు ప్రయోగించి భీష్ముడిని రథం నుంచి పడగొట్టాడు. అప్పుడు భీష్ముడి తల తూర్పు దిక్కు వైపు ఉంది. అలాగే భీష్ముడి రథం నుండి క్రింద పడ్డాడు. అయితే భీష్ముడి శరీరం
నేలను తాకలేదు. బాణాల మీదే ఉంది. తల మాత్రమే క్రిందకు వేరేలాడుతుంది. అప్పుడు అర్జునుడే ఆయనకు బాణాలతో దిండును ఏర్పరిచాడు. బాణంతో నీరు తెప్పించి దప్పిక తీర్చాడు. శరశయ్య మీద ఉండి దుర్యోధనుడికి మంచి మాటలు చెప్పాడు. అయినా దుర్యోధనుడు వినలేదు. అందరూ వెళ్ళిన తర్వాత కర్ణుడు వచ్చాడు. కర్ణుడికి భీష్ముడు అతడి జన్మరహస్యం చెప్పాడు. ఓ కర్ణ, పాండవ పక్షంలోకి చేరు. కౌరవ పాండవుల శత్రుత్వం నాతో అంతమైపోవాలి అని తనను నిందించిన కర్ణుడిపై ప్రేమను చూపించాడు. అప్పుడు కర్ణుడు, ఓ పితామహ, నా ధర్మాన్ని నేను తప్పను, దుర్యోధనుడిపై వైపే ఉండి యుద్ధం చేస్తాను అని వెళ్ళిపోయాడు. ఇలా భీష్ముడు అంపశయ్యంపై ఉండి కూడా కౌరవ పాండవుల మధ్య సంధి కోసం పోరాడాడు. చూడండి, ఈ 10 రోజులు భారత యుద్ధంలో భీష్ముడు అసాధారణమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. యుద్ధ నియమాలను ఆచరించాడు. పుట్టినప్పటి నుండి తాను చేసే యుద్ధాలలో హత్యలను గుర్తు చేసుకున్నాడు. ఈ 10 రోజులు చేసిన హత్యలను గుర్తు చేసుకున్నాడు. ఆయనకు జీవితంపై విరక్తి కలిగింది. తాను పడిపోవటానికి తానే అవకాశం కల్పించుకున్నాడు. భగవంతుడైన కృష్ణుడే తన మీదకు ప్రత్యక్షంగా రావలసిన పరిస్థితి కల్పించాడు. అటువంటి భీష్ముడి పరాక్రమానికి శ్రీకృష్ణ పరమాత్మయే ప్రత్యక్ష సాక్షి. నేను యుద్ధభూమిలో ఆయుధాన్ని పట్టను అనే భగవంతుడి ప్రతిజ్ఞను భీష్ముడు భంగం చేసి ఆయన చేతే ఆయుధాన్ని పట్టించాడు. అది కూడా 2 సార్లు పట్టించాడు. 3వ రోజున మళ్ళీ 9వ రోజున కూడా శ్రీకృష్ణుడు యుద్ధంలోకి దింపాడు. శ్రీకృష్ణుణ్ణి ధర్మబలం ముందు తల వంచాడు. శ్రీకృష్ణ పరమాత్మకు చేతులు జోడించి స్తుతించాడు. అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యపై పడుకొన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. అన్నిటినీ విడిచిపెట్టి ధర్మాన్ని మాత్రమే పట్టుకొని భీష్ముడు ధన్యుడయ్యాడు. పితామహుడు అంపశయ్య మీద ఉన్నా కూడా లోకానికి చేయవలసిన మేలు చేశాడు. కనుక ఆ ధర్మాలు, ఆ కథలు, ఆ నీతులు, ఆ ఉపదేశాలను ఇంకా రాబోయే శాంతి పర్వం మొదలైన పర్వాలలో మనమంతా విందామా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.